మామూలుగా మహిళలకు కొత్త డిజైనర్ వేర్ బట్టలన్నా, పట్టు చీరలన్నా, బంగారం అన్నా విపరీతమైన ఇష్టం. ఇక డబ్బున్న మహిళలు వీటిపై పెట్టే ఖర్చు వింటే సామాన్యుడి కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఈ మధ్యనే ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడే మొబైల్ ఫోన్ ధర 300 కోట్లకు పైమాటే అనే వార్త మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు అంతకంటే సంచలనం సృష్టించే వార్త ఇంకొకటి వెలుగులోకి వచ్చింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులలో ఒకరైన నారాయణమూర్తి భార్య సుధామూర్తి భారతదేశ అత్యంత ధనిక మహిళల్లో ఒకరు. ఎంతో డబ్బు ఉన్న ఆడంబరాలకు దూరంగా ఉంటారు. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం సుధామూర్తి. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధామూర్తి తాను చీరలు కొని దాదాపు 21 సంవత్సరాలు అవుతోందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. 21 సంవత్సరాలకు ముందు ఒకసారి కాశీకి వెళ్ళిందట. ఆ సమయంలో తనకు ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి కాశీలో వదిలిపెట్టేయమని చెప్పారంట. అప్పుడు చీరలు ఇంకెప్పుడు షాపింగ్ చేయనని కాశీలో వదిలేశారంట సుధామూర్తి. అత్యవసరమైతే తప్ప షాపింగ్ కు వెళ్ళనని, చీరలు కూడా అవసరమైతేనే కొంటానని చెప్పారు సుధామూర్తి. అంతేకాదు తన దగ్గర ఉన్న పుస్తకాలను మాత్రం ఎవ్వరికీ అరువు ఇవ్వనని చెప్పారు. పుస్తకాలను అరువిస్తే రచయితలకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందని ప్రశ్నించారు. వాళ్లకు మనం పుస్తకాలు కొంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి అందరూ పుస్తకాలను కొని చదవాలే కానీ వేరే వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకొని మాత్రం పుస్తకాలను చదవద్దని విజ్ఞప్తి చేశారు. సుధామూర్తి నారాయణమూర్తి దంపతుల దగ్గర 1,00,000కు పైగా పుస్తకాలున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. గొప్ప మనుషులు మంచి పుస్తకాలను రాస్తారు, మంచి పుస్తకాలు గొప్ప మనుషులను తయారు చేస్తాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం, మనం తెలుసుకోవాల్సిన నిజం. దీనికి సంబంధించి మన సమాజంలో నిలువెత్తు సాక్ష్యాలెన్నో. వాళ్ళల్లో సుధామూర్తి ఒకరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.